డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ ప్రభుత్వంలో దొంగ ఉద్యోగులున్నారా? జీతాల పేరుతో దశాబ్ద కాలంగా కోట్ల రూపాయలు నొక్కేస్తున్నది నిజమేనా? లెక్కలు చూసి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు షాక్ అవుతున్నారా? ఇంతకీ ఎంతమంది తేడాగా ఉన్నట్టు లెక్క తేలింది? ఆ ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఎందుకు లేవు? ఆ విషయంలో ఏం చేయాలనుకుంటోంది కాంగ్రెస్ సర్కార్? తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో డిపార్ట్మెంట్లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది. ఇప్పటికే మైనింగ్ డిపార్ట్మెంట్ లీక్స్ కి ఎంసీఎల్ వేసేశారట. దీంతో ఈ ఏడాది ఏకంగా 22% ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తేల్చాలని డిసైడ్ అయింది సర్కార్. డిసెంబర్ 31 వరకు పూర్తి లెక్కలు తీస్తే ఆ వివరాలు చూసి అంతా షాక్ తిన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళెవ్వరూ అసలు ఆధార్ కార్డులు ఇవ్వలేదని సమాచారం. ఇన్నాళ్లు వీళ్ల పేరుతో జీతాలైతే డ్రా చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర పూర్తి వివరాలు లేవు. ఈ డీటెయిల్స్ చూసి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే కంగు తిన్నట్టుగా తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకీ ఆ 15,000 మంది ఉద్యోగులు ఎవరు? నిజంగానే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ ఉంటే ఎందుకు సమాచారం ఇవ్వలేదు? వాళ్ల పేరుతో వేరే ఎవరైనా డబ్బులు డ్రా చేసి నొక్కేస్తున్నారా అనే చర్చ మొదలైంది సచివాలయ వర్గాల్లో. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరించిన క్రమంలో ఈ అక్రమ చిట్టా బయటపడిందట. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో డబ్బులు నొక్కింది ఎవరు? అందులో అధికారుల పాత్ర ఉందా లేక రాజకీయ నాయకుల పాత్ర ఉందా అన్నది తేల్చే విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో దోపిడీ జరిగిందని, అన్నింటినీ బయటకు తీస్తామని గతంలో ప్రకటన కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానిపై ఆడిట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 15,000 మంది ఉద్యోగుల సంగతి ఏంటి? వెనకాల ఉన్నది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విభాగాల్లో 15,000 ఉద్యోగాలంటే అదేం చిన్న విషయం కాదు. అందుకే దీనిపై సర్కారు ఏం చేయబోతోంది? లెక్కలు సరిచేస్తారా, వెనుకున్న వాళ్ళని బయటికి లాగుతారా అంటూ ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు.